దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. మోకరించి మీ బైబిల్ గ్రంథం పైకెత్తి పట్టుకున్న వారే వాక్యము కొరకైన ప్రార్థనలు ఏకీభవించుదము. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడే దేవానికి వందనాలు. ఈ మాటలను మీరు మాకు వినిపింపచేసి నడిపించి మహిమను పొందమని యేసునామమున వేడుకొనుచున్న పరమ తండ్రి. దేవుని నామమున మీలరకు విశ్రాంతి దిన దీవెనలు, ఆశీర్వాదములు మీకును, మీ కుటుంబమునకును, మీ బిడలకును, మీ సమస్త పనిపాటులకును సదా తోడయుండును గాక. మరణాత. దేవుని స్తోత్రం. దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి ప్రభు నేటి దినమందు ఆయన బిడ్డలమైన, భక్తులమైన, విశ్వాసులమైన మనతో ఆయన మాట్లాడనైన వాక్యాంశము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. ద్వితీయోపదేశ కాండము 4:9. అయితే నీవు జాగ్రత్త పడకుము, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువక యుండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, చదవబడిన నేటి మన ధ్యాన వాక్యము ఏ గ్రంథములోనిదండి? ద్వితీయోపదేశ కాండం. అసలు బైబిల్ గ్రంథములో కాండాలు అనేవి ఎన్నున్నాయి? 5. ఏమిటి ఆ కాండాలు? ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండములను వ్రాసిన వారు ఎవరు అనగా మోషే. వ్రాయించిన వారు ఎవరు అనగా యెహోవా దేవుడు. దేవుని మాటలు వింటున్న వారులారా, ఈ 5 కాండములు ఏవైతే ఉన్నావో ఆ 5 కాండములలో 5వ కాండముగా పిలువబడిన ఈ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనముగా వ్రాయబడినటువంటి మాట, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము.
ఈ మాటను చెబుతున్న వారు సాక్షాత్తు దేవుడే. ఈ మనస్సును వాక్యాన్ని వింటున్న వారులారా, నేటి కాలమునందు లోకములోని మనుషులు మానవులైన వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. టైంకి బిల్లలు వేసుకోండి, టైంకి భోజనం చేయండి, టైంకి పడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యము అని ఆరోగ్యము గూర్చిన జాగ్రత్తలు చెప్పేవారు భూమి మీద ఉన్నారు, కానీ మనసు జాగ్రత్త అని చెప్పేవారు ఈ లోకంలో ఎక్కడైనా ఏ చోటైనా శరీర సంబంధమైన ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు చెప్పేవారు ఉన్నారు, కానీ మనసు జాగ్రత్త అని చెప్పేవారు ఎవరు లేరు. కానీ ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నారు ఏమని? నీ మనసు బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. వాక్యాన్ని వింటున్న వారులారా, ఎందుకు శరీరము కన్నా దేహము కన్నా ఆయన మనసును గూర్చి అంత ప్రత్యేకముగా చెప్పారు అన్నది మనం తెలియాలి. అనంటే ఆ రోజు బెత్లెహేము వాస్తవ్యుడైన యెషయి యుద్ధకు వెళ్ళిన ఎవరు? సమూయేలు ప్రవక్త ఏమన్నాడండి? నీ కుమారుల్లో ఒక కుమారుని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అనగానే 7 కుమారుల్ని స్నానం చేయించి చక్కగా వస్త్రాలు ధరింపజేయించి తీసుకొచ్చాడు. ఏ కొడుకుని కూడా దేవుడు రాజుగా ఏం చేయలేదు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడండి. ఏమన్నారు? నేను 10 రూపాయలు లక్ష్య పెట్టువాడును అని, నేను దేహాన్ని వస్త్రాలను 10 రూపాయలు లక్ష్య పెట్టేవాడిని కాదు, నేను మనసును లక్ష్య పెట్టేవాడును. ఆ రోజు ఇంకెవరో లేరంటే ఉన్నాడు లేండి, అయితే కబురు పెట్టు. దావీదు వస్తున్నాడు, శుద్ధి శుభ్రం లేదు, తలంతా తలస్నానం చేయక గడ్డలు కట్టేసింది, కానీ అతని మనస్సు ఎవరికి నచ్చింది? ఆ రోజు దేవుడు దావీదుని రాజుగా అభిషేకించింది అతని దేహాన్ని శరీరాన్ని చూసి కాదండి, దేనిని చూసి? దావీదు గారిని పక్కన పెట్టండి. ఈరోజు మీరే ఉన్నారు, మనమే ఉన్నాం. మీకు ఒక కార్యం జరగాలి, ఒక మేలు జరగాలి. ఏం చూసి చేస్తాడు దేవుడు? మీ శరీరాన్ని చూసి చేస్తాడా? మీ మనసును చూసి చేస్తాడు ఆయన? ఎవరైనా ఎక్కడైనా శాలకు వారాలు చేసేవారైనా, దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవారైనా, దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయాలంటే మీరు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత చక్కగా అందంగా ఉన్నారు, ఎంత మంచి ఖరీదు బట్టలు వేసుకున్నారు, లేకపోతే నగలు ధరించుకొని వేటిని చూసి దేవుడు మీ కార్యం చేయడు. దేనిని బట్టి చేస్తారు? నీ మనసు ఎలా ఉంది? ఆయన నీకు కార్యం చేయాలంటే ఆయన చూచేది ఏం దేనినండి? నీ మనసును ఆయన చూస్తాడు. ఆ రోజు దావీదులో ఆ మనసునే చూచారు. అందుకనే ఆయన అంటున్నారు, మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ మనసును కాపాడుకుంటాం ఎలా కాపాడాలి మనసుని? ఇందులో ఏంటంటే అయ్యగారు శ్రమ అంటారేమో, సమస్య అంటారేమో. మనసు అనేది కనబడుతుందా? ఇప్పుడు మీకు బంగారం ఇచ్చాను, ఇచ్చేం చేయమన్నా, దాయమన్నా దాయగలరా లేరా? డబ్బు ఇచ్చాను, దాయమన్నా దాయగలరా దాయలేరా? ఎందుకు? కనబడేది అయితే ఎలాగైనా ఎక్కడైనా ఏదో ఒక విధంగా ఏం చేయొచ్చు? కాపాడుకోవచ్చు, దాచుకోవచ్చు. మరి మనసు అనేది కనబడదు కదా. కంటికి కనబడేది ప్రతిదీ దాయొచ్చు, కానీ కంటికి కనబడిన మనసు ఎలా దాయగలం? కానీ దేవుడు ఏమన్నారు? మీ మనసు బహు జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రోజు ప్రభు తన వాక్య వర్తమానం ద్వారా ఆయన చెప్పాలనుకుంటున్నారు. ఏమని? మనసును ఎలా మనము కాపాడుకోవాలి చూద్దాం. మొదటిగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. మొదటి రాజులు
3:6. సొలొమోను ఇలాగు మనవి చేసెను, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై దేవుని స్తోత్ర. వాక్యాన్ని వింటున్న వారులారా, దావీదు కుమారుడైన సొలొమోను ప్రభువునికి ప్రార్థన చేస్తూ చెబుచూ ఉన్నటువంటి మాట ఏమంటున్నాడు? నా తండ్రి అయిన దావీదు యథార్థమైన మనసు గలవాడై దేవుని స్తోత్ర. ఏది మనసును కాపాడగలదు అనగా మొదటిది యథార్థమైన మనసు. ఏది నీ మనసును కాపాడగలదంటే మొదటిది యథార్థత. ఏంటండి అమ్మ, ఈరోజు నీ యథార్థతే నీ మనసును ఏం చేస్తుంది? నీ యథార్థతే నీ మనసును కాపాడుతుంది, రక్షిస్తుంది. యథార్థత అంటే అర్థం ఏంటమ్మా? అయ్యా, ఉన్నది కలపకుండా తీయకుండా దేవుని స్తోత్ర. అలా ఒకవేళ యథార్థముగా మాట్లాడే వారికి నమ్మండి, ఈ లోకములో, ఈ పాప భూయిష్టమైన ఈ జీవితంలో, ఈ లోకములో యథార్థంగా మాట్లాడే వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎవరికి? అలా కాకుండా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్లు కల్పించి మాట్లాడే వారికి ఎవరుండరు? శత్రువులు ఉండరేమో కానీ యథార్థంగా మాట మీద నిలబడి ఒకటి తీయకుండా ఒకటి కలపకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారికి ఖచ్చితంగా ఎవరుంటారు? శత్రువులు ఉంటారు. దేవుని స్తోత్ర. ఒకవేళ యథార్థంగా ఉన్న వారిని చూసి, యథార్థంగా మాట్లాడే వారిని చూసి, యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి కుటుంబంలో, బంధువుల్లో శత్రువులు పోగేసుకున్న వారిని చూసి లోకం ఏమంటది? వీరికి లౌక్యం తెలియదంట. ఏమంటదండి? వీరికి ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదు. అన్ని ముఖం మాట్లాడేస్తారు. లౌక్యం తెలియదంటది లోకం. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, లోకం ఎలాగనుకున్నా నీ మనసును కాపాడేది ఏదండి? నీ యథార్థతే. ఏదండమ్మా? నీ యథార్థతే నీ మనసును ఏం చేస్తా? ఆ యథార్థతని ఏం చేయకూడదు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చూస్తే, యోబు గ్రంథం 1:1లో ఏముంది? ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతునుడు, న్యాయవంతునుడు, దేవునెల్ల భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఎవరు? ఈ యోబు. అతనిలోని ప్రత్యేకతలు ఏమైనా మొట్టమొదటి మాట ఏమిటండి? యథార్థవంతునుడు. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, వాక్యములో వ్రాయబడిన మాట, అతడు యథార్థవంతునుడు. ఎలాంటి సమయములోనైనా తన యథార్థతను ఏం చేయలేదు. అందరూ శ్రద్ధ కింద. అతనుకున్నవన్నీ పోగొట్టేసుకున్నాడు. ఎవరు? యోబు. తనకు సంబంధం లేకుండా, తన ప్రమేయం లేకుండా, తన తప్పులు లేకుండా దేవునికి సాతానికి జరిగిన ఒక సంఘర్షణలో తినకున్నవన్నీ పోగొట్టేసుకుని చావు మరణ స్థితిలో పడున్నప్పుడు ఎవరిచ్చారు? అయ్యా, దేవుడు రాలేదే, సాతాన్ రాలేదే, భార్య వచ్చింది. భార్య వచ్చి దేవుడు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఏం చేశాడు దేవుడు నీకు? ఈరోజు నీ జీవితం ఎలాగుందో చూసావా? నీ బతికి ఎలాగుందో చూసావా? నువ్వు ఎలాగా చనిపోతావు. కానీ చనిపోయే ముందు మన కుటుంబాన్ని పాడు చేసిన, రోడ్డు మీదకి లాగిన ఆ దేవుణ్ణి ఏం చేసి
ఆ సమయంలో కూడా ఈ యోబు తన యథార్థతను ఏం చేయలేదు. తను ఏదైతే నమ్మాడో దాని మీద నిలబడ్డాడో. నిజమే కదా, ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కదా, ఇప్పుడు నా భార్యకి నేను సపోర్ట్ చేయాలి, నా భార్యకు తగినట్టుగా నేను మాట్లాడాలి అని యథార్థతను వదిలిపెట్టలేదు. మనమేమి ఉన్నామండి, కాసేపు అనుకోండి, చర్చికి మనం ఒక్కరమే వెళ్తాం, ఇంకెవ్వరూ వెళ్ళరు చర్చికి మన ఇంట్లోంచి. ఇంట్లో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చర్చికి వెళ్తున్నాం, క్రమంగా మందిరానికి వెళ్తున్నాం, అబ్బాయి దేవుడు ఏమీ చేయట్లేదు, ఏం అద్భుతాలు జరగట్లేదు. కుటుంబ సభ్యులు వచ్చారు, చర్చికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నాడు దేవుడు నీకు, ఈయన సంవత్సరం చేస్తున్నావు, ఏం కార్యాలు జరిగినాయి, ఏ మేలు జరిగినాయి, అలాగా ఇలాగా తెగ మాట్లాడేస్తున్నారు. అప్పుడు సహజంగా ఎవరైనా గబిక్కినేమనుకుంటారు, నిజమే కదా, పరిస్థితి బాగున్నప్పుడు మనం ఇప్పుడు దేవుడిని వెనకేసుకు ఇచ్చామంటే మనల్ని ఏం చేయరు, ఊరుకోరు అని చెప్పి వీళ్ళు కూడా ఏం చేస్తారు, అవునులేమ్మా. కానీ యోబు మాత్రము ఒకటే మాట మీద నిలబడ్డాడు. ఇది సందర్భము కాదు, నేను ఇప్పుడు నా కుటుంబాన్ని సహకరించాలి, నిజమే కదా, దేవుడు నాకేం చేశాడు అని అతను అనలేదు. అతను ఒకటే మాట మీద, యెహోవా ఇచ్చాడు, యెహోవా, నేను మాత్రం నా యథార్థతను ఏం చేయను, నా నమ్ముకున్న దేవుణ్ణి ఏం చేయను, విడిచిపెట్టినాను. కుటుంబ సభ్యులు ఏం చేశాడు దేవుడు నీకు, ఏం చేశాడు నీకు, ఎన్ని చెప్పినా సరే నేను నా ప్రభువును మాత్రం ఏం చేయను. అదనమాట యథార్థత. లోకమంతా ఒకటిగా నిన్ను చేసి, కుటుంబం అంతా ఒకటిగా నిన్ను చేసి, నలుగురు 4 మూల నుంచి 4 రకాలైన మాటలు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు, ఏం చేశాడు దేవుడు నీకు చర్చికి వెళ్తున్నందుకు అని అన్నా సరే యథార్థతను వదిలిపెట్టేసి వాళ్ళతో కలిసిపోయి మాట్లాడడం కాదు, ఉన్నట్లుగా నీవు నమ్ముకున్న దేవుని అదే అన్నావు. యథార్థముగా ఉన్న వారికి ఎవరు ఎక్కువైపోతారు, శత్రువులు ఎక్కువైపోతారు. వారిని లోకం ఏమంటుంది, లౌక్యం తెలియదు అంటుంది. కనుక ఈరోజు నీ మనస్సును కాపాడేది మొదటిది ఏంటి, నీ యథార్థత. ఇది ఒకటి. రెండవది గమనిద్దామండి, వాక్యాన్ని బట్టి 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 27వ వచనము. 2వ దినవృత్తాంతం 34:27. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలముల మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక, నా సన్నిధి నీవు కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చెదను. నెమ్మది గలవాడివై నీవు సమాధిలోనికి చేర్చబడదు. దేవుని స్తోత్రం. ఇంతకీ ఈ మాటలు ఎవరిని గూర్చి వ్రాయబడిన మాటలు అనగా, ప్రారంభములోని మాట ఏమిటండి, నీ మనస్సు మెత్తనిదై. ఏమిటండి అమ్మా అంటే, వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా గమనించండి. వాక్యమును బట్టి, వాక్యములో వ్రాయబడిన చెప్పబడిన విషయాలను బట్టి మనము ధ్యానము చేయగలిగినట్లయితే, ప్రభు మాట్లాడుచు ఆయన చెబుచు ఉన్న విషయము ఏమనగా, ఏది మనసును కాపాడగలిగేది అనగా రెండవది మెత్తని మనసు. ఏంటండి అమ్మా, ఒకటి యథార్థమైన, 2 మెత్తని మనసు. అంటే నెమ్మదిగా, నమ్రతగా, సాధువుగా, ఆ తర్వాత కలహములు లేనటువంటి విధముగా, గొడవలు దెబ్బలాట్లు లేనటువంటి విధముగా, సాత్వికముగా, దీన మనస్సు కలిగిన వారిగా. దేవుని స్తోత్ర. బైబిల్ గ్రంథములో మెత్తని మనసు అంతటి నెమ్మదస్తునిగాను సాత్వికస్తునిగాను ఉన్నవాడు ఎవరు అంటే ఎవరు పేరు చెప్తారు మీరు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమన్నారండి అమ్మ?
భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు, దేవుని స్తోత్రం. అంటే మెత్తని మనసు గలవాడు. ఏంటమ్మా? అలాంటి వాళ్ళు లోకం ఏమంటుంది? ఇంత మెతకతనంతో ఏం బతుకుతారో ఏంటో. యథార్థంగా బతుకుతేనేమో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనేమో వీళ్ళకి లౌక్యం తెలియదు అంటారు. మెత్తగా ఉంటేనేమో ఈ మెతకతనంతో ఏం సాధిస్తారో ఏంటో అంటారు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, మోషే గారు ఏమై ఉన్నాడండి? సాత్వికుడు. ఆయన ఎంత మంచి సాత్వికుడు అంటే అండి, ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తుడు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఆ గొడవను ఆపాలి. ఇక్కడ మీరు ఎలాగ ఆపుతారు? మోషే గారు ఆపినట్లుగా ఆపుతారా, మీరు ఆపినట్లు ఆపుతారా? మోషే గారు సాత్వికుడు కదా. దేవుని స్తోత్రం. దేవుని ద్వారా పిలువబడిన తర్వాత సాత్వికుడు అయ్యాడు. అంతకుముందు జరిగిన సంఘటనలు, ఇతను గొడవ పడుతుంటే వెళ్ళాడు, చెప్పాడు, వారు వినలేదు. ఇతనికి ఇరిటేషన్ ఇచ్చేస్తుంది. ఎవరికి? ఏమ్మా? అసలు నచ్చట్లేదు దీనికి. ఈయనకి ఏదో అదొక ఇబ్బంది కింద ఉంది. వాళ్ళు గొడవ పడటం, కేకలు వేసుకుంటాం. చెప్పాడు వినలేదు. ఎల్లు ఒకరిని చంపేసి పాతి పెట్టేశాడు. పాతి పెట్టి ఏం ఆపేశాడు? ఎవరు? మోషే గారు. ఈ చరిత్ర ఇది. వెంటనే ఐగుప్తుని చంపాడు, చంపి గొయ్యి తీసి కప్పెట్టేశాడు. అంతే. అంత సాత్వికంగా ఉండేవాడు ఒకప్పుడు ఈయన. కానీ దేవుడు పిలుచుకున్న తర్వాత అన్నీ ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. కోప తాపాలు అన్ని, కక్షలు, క్రోధాలు అన్నీ ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. సాత్వికుడిగా మారిపోయాడు. అలా సాత్వికంగా మెత్తన మనసుగా ఉన్నవారు లోకం ఏమంటుంది? ఇంత మెతకతనంతో ఏం బతుకుతాడు? 120 సంవత్సరాలు బతికాడు. చెప్పకూడదా? దేవుని స్తోత్ర. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు కొడతాను, నేను కొడతాను, లేకపోతే నువ్వు దెబ్బలాడగతా, నేను 10 మందిని వేసుకొస్తాను. అలాంటి వాళ్ళు బీపీలు పెరిగిపోయి అలాంటి వాళ్ళు ఎంతకాలం బతుకుతారో తెలియదు. కానీ మెతకతనంతో ఉన్నవాడు ఎలా బతుకుతాడు రా లోకంలో అనే ఈ దినాలలో అతను 120 సంవత్సరాలు బతుకు చూపించాడు. ఎన్ని సంవత్సరాలు? అలా మంచి మనసు కలిగి ఉన్నాం అనుకున్నామా? ఇప్పుడు ఏమంటుంది లోకం? మొదటిదేంటి? యథార్థంగా. అప్పుడు ఏమంటుంది లోకం? యథార్థంగా బతుకుతే అన్ని ముఖం మీద మాట్లాడేస్తారు, అన్ని ఉన్నట్టు మాట్లాడేస్తారు. వీళ్ళకి లౌక్యము. అలా కాదు. రెండోది ఏంటి? మెత్తని మనసు గలవారు ఉంటే ఇంత మెతకతనం దేనికి పని చేస్తారో ఎల్లో. అలా కాదు, మంచి మనసు. ఇప్పుడేమంటారు? మంచికి రోజులు లేవండి. లోకానికి మనం ఎలా బతికిన ప్రమాదమే. యథార్థంగా బతుకుతేనేమో అలాగంటారు, మెత్తన మనసుగా బతుకుతేనేమో ఇలా అంటారు. అలా కాదు, ఇలా కాదు, మంచిగా బతికామనుకోండి, మంచి మనసు గలవారు మంచికి రోజులు లేవండి అంట. అలాగని చెప్పి దరిద్రులకే బతికా, ఆడంత దరిద్రులు లేడని అంట. లోకంతో ఏదైనా ప్రమాదమే. మనం ఎలా బతికినా ప్రమాదమే లోకంతో. వాక్యాన్ని వింటున్న వారులారా గమనించండి. మంచి మనసు. ఏ మనసు అండమ్మా? వాక్యాన్ని వింటున్న మనము ఈరోజు మన మనస్సు ఏమై ఉన్నదో, మన మంచి ఏమై ఉన్నదో దాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? గమనించుకుంటూ, కాపాడుకుంటూ. యేసు ప్రభు వారిలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 ఉన్నాయా లేవా? ఆయన జీవించిన కాలములో ఆయన మనసునే మీరు చూడండి. యథార్థత ఉంది. నువ్వు దేవుని కుమారుడువా? అవును నీవు అన్నట్లే. నేను ఎవరిని? యథార్థతను విడిచిపెట్టలేదు, మాట మార్చలేదు. ఆ తర్వాత మెత్తని మనసు. ఏమిటండి అమ్మా? యేసు కన్నీళ్లు విడిచాడు. ఎందరి యొక్క శ్రమల బాధలు చూచి ఆయన తరించిపోయారు.
గుడ్డివారిని, పక్షవాత రోగులను, కుష్ఠ రోగులను ఎంతమందిని దేవుడు వారి దగ్గరికి వెళ్ళలేదు, బాగు చేయలేదు, మొట్టలేదు. మెత్తని మనసు కలిగిన వాడు ఆయన. ఇక మంచి మనసు, దానికి చెప్పని అవసరత. పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయడానికి సిద్ధపడిపోతే దేవుడు ఆమెను ఏం చేశారు? ఆమెను కాపాడారు. మంచి మనసు. మరి అటు యథార్థమైన మనసు కలిగి, మెత్తన మనసు కలిగి, ఇక ఆ తర్వాత మంచి మనసు కలిగిన దేవుణ్ణి లోకం ఏం చేసింది? తీసుకెళ్ళి సిలువేసింది. ఏమేసిందమ్మా? మరి అలాంటప్పుడు మాకెందుకు చెప్తున్నారండి అయ్యగారు ఈ ప్రసంగం అంటారేమో. ఆ రోజు అలా బతికిన ఆ ప్రభువుని లోకము సిలువ వేసిన, ఈరోజు అలాగే బ్రతికిన మనలను లోకము తక్కువ చేసి చూసిన మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. మనం బ్రతికేది లోకము కోసం కాదండి. ఎవరి కోసము? దేవుని కోసం. నువ్వు యథార్థంగా బతికేది లోకం కోసం కాదు. ఎవరి కోసము? మెత్తని మనసు కలిగి బతికేది ఎవరి కోసము? దేవుని కోసము. మంచి మనసు కలిగి బ్రతికేది ఎవరి కోసం? దేవుని కోసము. దేవుని స్తోత్రం. ప్రారంభంలో చెప్పుకున్నావు, ఒక కష్టం వచ్చింది, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. ఏం చూసి దేవుడు నీ కార్యం చేస్తాడు? నీ మనస్సును చూసి. దేనినండి అమ్మ? నీ శరీరాన్ని చూసి కాదు. ఇప్పుడు ఎవరికైనా డబ్బు ఇవ్వాలండి అమ్మా, ఏం చూసి ఇస్తారు? అబ్బా చర్చిలో ఉన్నాం కదా అని చెప్పేసి మంచి మనసు అంట. వెనకాతల డబ్బు ఉందా, ఆస్తి ఉందా, వీళ్ళు ఏమైనా అయితే మనకి ఏమైనా వసూలు చేసుకుంటానికి మనకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, వెనకాల పొలాలు ఏమైనా ఉన్నాయా, ఇల్లు ఉందా, ఇల్లు ఉంటే సొంత ఇల్లేనా, అద్దిల్లా, లేకపోతే ఏంటి వాళ్ళ పేరు మీద ఉందా, లేకపోతే తనఖాలో ఉందా? కానీ యేసుప్రభు వారు నీకు ఒక కార్యం, ఒక మేలు చేయాలంటే నీ మనస్సును చూసి ఆయన కార్యం చేస్తాడు. చెప్పలు కూడదు. దేవుని స్తోత్రం. దేవుని ద్వారా మేలులు పొందాలని ఆశ కలిగిన వారు ఆస్తులు సంపాదించక్కల, ఆస్తులు పోగెక్కల, మంచి మనసు, యథార్థమైన మనసు, మెత్తని మనసు చాలా. దేవుని స్తోత్రం. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, అలాంటి మనసు గలవారుగా, అలాంటి మనస్సును కలిగి కాపాడుకోవడం. అందుకే దేవుడు అన్నారు, మీ బహు జాగ్రత్తగా ఏం చేసుకోండి? కాపాడుకోండి. ఆ విధముగా కాపాడుకొనగల ధన్యత, భాగ్యము దేవుడు మనెల్లరికి దయచేయును గాక. మహావస్తున్న మాత్రం నీకు వందనాలు అయ్యా. కొన్ని అంశములో మనసును గూర్చి మీరు మాతో మాట్లాడాలి నాన్న. ఏది నీవు చెయ్యాలన్నా మా జీవితంలో, మా దేహాన్ని అయ్యా, మా పై రూపాన్ని కాదయ్యా, ఒక మనసును చూచే కనుక ఆ మనసు ఎలా ఉండాలో మీరు మాతో చెప్పారు. కనుక నేను అలాగున ఉండగలిగే కృప, భాగ్యం మా ఎల్లరికి దయచేయమని. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని. స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.